వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఈఓ సిడిపిఓ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లైవ్ మోడ్లో మీకు అందించడం జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకత మీకు పేపర్ 1 అలాగే పేపర్ 2కి సంబంధించి ప్రతి యూనిట్ పైన టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు నేను మీకు యాప్ ద్వారా కండక్ట్ చేస్తాను. అలాగే ఈ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ టెస్టులు రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ని మేము ప్రింట్అవుట్ కోసం కూడా మీకు పంపించడం జరుగుతూ ఉంది. సో మీరు ఈ ఎగ్జామ్స్ అన్ని రాయడం ద్వారా ఈ ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అవ్వడం ద్వారా సుమారు 2500 నుంచి 3000 ప్రశ్నల వరకు మీరు మీ ఎగ్జామ్స్కి సంబంధించి పొందవచ్చండి. సో అలాగే మీరు ఎంత చదివారు అనేది ఎగ్జామ్స్ ద్వారానే ప్రూవ్ చేయబడుతుంది. కాబట్టి ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీరు చదివినటువంటి నాలెడ్జ్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు మీకు ఎగ్జామ్ పట్ల ఉన్నటువంటి భయాలను తొలగించి ఎగ్జామ్స్ని ఫైనల్ ఎగ్జామ్ని బాగా రాసేలాగా మీరు ఇక్కడ ట్రైన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసి పేపర్ 1 పేపర్ 2కి రిలేటెడ్గా ఇస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ని ఆఫర్ ద్వారా ఇప్పుడే మీ సొంతం చేసుకోండి. దీనికోసం వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే మేము క్రింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి. సో ఇప్పుడు మనం ఈ టెస్టులను నిర్వహించడం జరుగుతోంది. పేపర్ 1కి సంబంధించి నేషనల్ కరెంట్ అఫైర్స్ పైన ఎక్స్క్లూజివ్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన డెవలప్మెంట్ సిస్టమ్ మీద కొన్ని క్వశ్చన్స్ని తీసుకురావడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని గురించి మనం ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేద్దాం. 2024కి సంబంధించిన రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని అలాగే అన్ని సబ్జెక్టులని మీకు ఎగ్జామ్స్ రూపంలో అందించడం జరుగుతోంది. ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. ఆ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సికిల్ సెల్ అనీమియా గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నాం. ఇది జన్యుపరమైన రక్త వ్యాధి అని అంటున్నాం. ఇది భారతదేశంలో ప్రధానంగా గిరిజన ప్రాంతాలలో కనిపిస్తుంది అని అంటున్నాం. 2023లో సికిల్ సెల్ నిర్మూలన యజ్ఞం క్రింద 5 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయడం లక్ష్యంగా తీసుకున్నారు అని అంటున్నాం. సో ఈ స్టేట్మెంట్స్కి సంబంధించి సరైనటువంటి వాటిని ఎంపిక చేయండి అని అంటున్నాం. 1 మాత్రమేనా, 1 మరియు 2 మాత్రమేనా, 1 మరియు 3 మాత్రమేనా, 1, 2 మరియు 3 మాత్రమా, 3 అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగినాం. సో క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సికిల్ సెల్ అనీమియా అని అంటున్నాం. సో ఇలా ఈ అనీమియాకి సంబంధించి తీసుకునేటువంటి ఆప్షన్స్లలో సరైనటువంటి ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందండి. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ విన్నారా? ఈఓ సిడిపిఓ అభ్యర్థులకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఇలాంటి కాంటెంట్ని ఐకాన్ ఇండియా మీకు అందించడం జరుగుతోంది. ఆలస్యం చేయకండి. ఉన్నటువంటి 60 డేస్ని అద్భుతంగా యూజ్ చేసుకునేందుకు ఈ ఎగ్జామ్ సిరీస్ మీకు బాగా ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు ఆన్సర్ని చేసే ప్రయత్నం చేద్దాం. సికిల్ సెల్ అనీమియా, రక్తహీనత అనీమియా అని అంటే, సో ఈ సికిల్ సెల్ అనీమియా అనేది జన్యుపరమైనటువంటి రక్త వ్యాధి అని అంటే ఎస్ అండి, ఇది జన్యుపరమైనటువంటి రక్త వ్యాధి అని అంటున్నాం. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 ఇస్ ద రైట్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 2 ఏముంది అనేది చూద్దాం. ఇది భారతదేశంలో ప్రధానంగా గిరిజన ప్రాంతాలలో కనిపిస్తుంది అని అంటున్నాం. ఇది కూడా వాస్తవమేనండి. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజన తెగలలో మనకి ఈ సికిల్ సెల్ అనీమియా అనేటువంటిది జన్యుపరమైనటువంటిదిగా, అలాగే ఇది గిరిజన ప్రాంతాలలో కనిపిస్తున్నటువంటిదిగా గుర్తించాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కూడా రైటేనండి. మరి 3వ స్టేట్మెంట్, ఇక్కడ 2023లో సికిల్ సెల్ నిర్మూలన యజ్ఞం క్రింద 5 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది, లక్ష్యంగా పెట్టుకున్నారు అని అంటున్నాం. సో ఇక్కడ సికిల్ సెల్కి సంబంధించిన స్క్రీనింగ్కి సంబంధించి 5 కోట్లు కాదండి, 7 కోట్ల మందిని ఇక్కడ స్క్రీనింగ్ చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు. మనకి ఆన్సర్ వచ్చి 1 and 2 మాత్రమే సరైనటువంటి ఆన్సర్గా, ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా బి అనేది మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ అని అంటున్నాం. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనడం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాం.
సో ఇక్కడ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. ఈ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకి ఈ ఏడాది 2 కేంద్ర మంత్రులుగా వ్యవహరించారు 2024కి సంబంధించి. మనకి జూన్ వరకు జూన్ తర్వాత ఒక కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కదా. అంతకంటే ముందు మనకి ఎవరున్నారు కేంద్ర మంత్రిగా మహిళా అభివృద్ధికి సంబంధించి కేంద్రంలో అంటే స్మృతి ఇరానీ గారు ఉన్నారు. ప్రస్తుతం ఎవరున్నారు అని అంటే అన్నపూర్ణ దేవి గారు ఉన్నారు. సో ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖ అనేది వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఏమిటి అని అంటున్నాం. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్స్ పార్టిసిపేషన్ ఇన్ ద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని అంటున్నాం. ఆప్షన్స్ని ఒకసారి చూద్దాం. గ్రామీణ ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడము అని అంటున్నాం. ప్రభుత్వ పథకాలను అన్ని ప్రాంతాలకి వ్యాప్తి చేయడము అని అంటున్నాం. అలాగే పట్టణ ప్రాంతాలలో విద్యను ప్రోత్సహించడము అని అంటున్నాం. దీనితో పాటు గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడము అని అంటున్నాం. సో ఎందుకోసం మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ వికసిత్ భారత్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటుంది అని అంటే మీరు గుర్తించాల్సినటువంటి ఆన్సర్ ఇక్కడ గ్రామీణ ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం కాదు, పట్టణ ప్రాంతాలలో విద్యను ప్రోత్సహించడం కూడా కాదు, గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కూడా కాదు. ఎందుకోసం అంటే ఇగో ఈ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తున్నటువంటి పథకాలకి సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాలని వ్యాప్తి చేసేందుకు, అన్ని ప్రాంతాలకి వ్యాప్తి చేసేందుకు ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ పాల్గొన్నది అనేది మనకి 2024 జనవరికి సంబంధించినటువంటి అప్డేట్ కాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఏమని అంటున్నాము అని అంటే ఇక్కడ ప్రభుత్వ అన్ని పథకాలను అన్ని ప్రాంతాలకి వ్యాప్తి చేయడం కోసం, స్ప్రెడ్ చేయడం కోసం పాల్గొంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిషన్ సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషన్ 2.2 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మిషన్ సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 అని అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇక్కడ నుంచి బిట్ ఉంటుంది, ఇలానే బిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఈ క్వశ్చన్కి సంబంధించి నేను చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మనం ఏమంటున్నాం, మిషన్ సాక్ష్యం అంగన్వాడీ అని అంటున్నాం. ఐసిడిఎస్ని ఇప్పుడు పిలుస్తున్నటువంటి పేరు మిషన్ సాక్ష్యం అంగన్వాడీ. ఇది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. మిషన్ సాక్ష్యం అంగన్వాడీ దేనికి పేరుగా మార్చారు అని అంటే ఐసిడిఎస్కి పేరుగా మార్చారు. 1975 అక్టోబర్ 2న ప్రారంభమైనటువంటి ఐసిడిఎస్కి 2021లో మిషన్ సాక్ష్యం అంగన్వాడీగా పేరు మార్చారు. ఇది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఈ 2.0 అనేటువంటిది కూడా తీసుకున్నారు. దీని ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే శిశు మరణాలను తగ్గించడం, భారతదేశంలో మానవ మూలధనాన్ని అభివృద్ధి చేయడం, కేవలం క్యాలరీల పరిపూర్ణతను కల్పించడం, ఆరోగ్య శ్రేయస్సు మరియు రోగ నిరోధకత శక్తిని పెంపొందించడం అని అంటున్నాం. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మిషన్ సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ శిశు మరణాలను తగ్గించడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆన్సర్ కాదు. కేవలం క్యాలరీల పరిపూర్ణత అనేటువంటిది కూడా కాదు. ఆరోగ్యం శ్రేయస్సు, ఆరోగ్య రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కాదు. ప్రధానమైనటువంటి ఉద్దేశం, ప్రధాన లక్ష్యం అడిగారు కాబట్టి భారతదేశంలో మానవ మూలధనాన్ని అభివృద్ధి చేయడం, హ్యూమన్ డెవలప్మెంట్, మానవ మూలధనాన్ని, హ్యూమన్ క్యాపిటల్, దీన్ని డెవలప్ చేయడం కోసం తీసుకునేటువంటి ప్రధాన లక్ష్యంగా గుర్తించాలి. ఐసిడిఎస్కి సంబంధించి మనం పిలుస్తున్నటువంటి మిషన్ సాక్ష్యం అంగన్వాడీ, పోషన్ 2.0 అనేటువంటి వాటికి సంబంధించిన ప్రధాన లక్ష్యం మానవుల్ని కాపాడుకోవాలి. సో మానవ మూలధనాన్ని పెంపొందించుకోవాలి అనేది దీనికి సంబంధించిన ప్రధాన లక్ష్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2021 మార్చిలో ప్రవేశపెట్టిన పోషన్ ట్రాకర్ ఐసిటిఎస్ అప్లికేషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాం. అంగన్వాడీ వర్కర్లకి ఆర్థిక సహాయాన్ని అందించడం, అంగన్వాడీ కేంద్రాలలో ముఖ్య సేవలను మానిటరింగ్ మరియు ట్రాకింగ్ చేయడం, టేక్ హోమ్ రేషన్ పంపిణీని స్వయంచాలకంగా నిర్వహించడం, పట్టణ పోషణ పథకాలనే
పథకాలకు మద్దతుగా ఇవ్వడం, పథకాలనే మద్దతు ఇవ్వడం అనేటువంటి క్వశ్చన్ ఆప్షన్స్ని మనం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద పోషన్ ట్రాకర్ ICT అప్లికేషన్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ మార్చ్ 2021 అని అంటున్నాం. మిమ్మల్ని ICTకి సంబంధించిన అప్లికేషన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారు అని అడుగుతారు 2021లో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అసలు ఇక్కడ ICT అంటే ఏంటి సార్ అని అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏమని అంటున్నాం ఇక్కడ ICT అని అంటున్నాం. అంటే ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. టెక్నాలజీ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది ఎందుకోసం తీసుకొచ్చినారు అని అంటే అంగన్వాడీ వర్కర్లకి ఆర్థిక సహాయం అందించడం అనేది రాంగ్ ఆప్షన్. టేక్ హోమ్ రేషన్కి సంబంధించిన పంపిణీ స్వయంచాలకత కూడా కాదు. పట్టణ పోషణ పథకాలకు మద్దతునివ్వడం కాదు. అంగన్వాడీ కేంద్రాలలో ముఖ్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ కోసం మనకి ICT అప్లికేషన్ని 2021 మార్చ్లో తీసుకొచ్చినారు. ఇది గుర్తుంచుకోండి. మీరు రాసే ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అప్లికేషన్. మీరు వర్క్ చేయబోయేదే అంగన్వాడీల పైన కాబట్టి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పోషన్ ట్రాకర్ ICT అప్లికేషన్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని అంటున్నాం. ఇది కాశీ మరియు గారో సహా 24 భాషలలో అందుబాటులో ఉన్నది అని అంటున్నాం. ఆధార్ ప్రామాణీకరించిన డేటా సేకరణకి ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నాం. ఇది కేవలం తక్కువ బరువైన పిల్లలను ప్రబలతను ట్రాక్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం ఆ ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్స్కి సంబంధించి ఒకసారి పై ప్రకటనలో ఏవి సరైనవి అని అంటున్నాం. విచ్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. 1 మరియు 2, 1 మరియు 3, 2 మరియు 3, 1, 2, 3 అని అంటున్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ చూడాల్సి వస్తే, సో దీనికి రైట్ ఆన్సర్కి సంబంధించి కాశీ గారో సహా 24 భాషలలో ICT అప్లికేషన్ వర్క్ చేస్తుందా అని అంటే ఎస్ వర్క్ చేస్తుంది అని చెప్పేసి గుర్తించాలి. ఇక ఆధార్ ప్రామాణీకరించిన డేటా సేకరణకి ఇది ఉపయోగపడుతుందా అని అంటే ఎస్ ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి 2 స్టేట్మెంట్లు రైట్ అయినాయి, మూడోది కూడా రైట్ అయినా సరే అంటే ఇది తక్కువ బరువైన పిల్లలను ప్రబలతను ట్రాక్ చేస్తుంది అని అంటే తక్కువ బరువైన పిల్లలను ప్రబలతను ట్రాక్ చేయడమే కాకుండా ఇది ఇంకేం చేస్తుంది అని అంటే స్టంటింగ్కి సంబంధించి పిల్లలకి సంబంధించిన స్టంటింగ్ కానీ అలాగే వేస్టింగ్కి సంబంధించినటువంటి వివిధ అంశాలను ఇది ట్రాక్ చేస్తూ ఉంది. ఇది మాత్రమే కాదు, స్టంటింగ్ అండ్ వేస్టింగ్ ఇలాంటి అంశాలను కూడా అంగన్వాడీలలో ఇది ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్య సేవలు అని అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇది తప్పు. రైట్ చేయండి అని అంటే 1 and 2 అని అంటున్నాం. 1 and 2 అనేది మనకి ఏలో కనబడుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా మీకు అద్భుతమైనటువంటి క్వశ్చన్స్తో స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్తో మేము ఈ ఎగ్జామ్ సిరీస్ని అందించడం జరుగుతూ ఉంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మా నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. 60 డేస్లో మీ ప్రిపరేషన్ని త్వరగా కంప్లీట్ చేసేందుకు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. డోంట్ మిస్, డోంట్ బి లేట్. వెంటనే జాయిన్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. మీకు క్లాసెస్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయి, వాటిల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు దీపావళి ఆఫర్లో మీరు ఈ కోర్సులో జాయినింగ్ బాగా మీరు ఎగ్జామ్స్ని రాసి మంచి విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.